తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఫిక్స్ అయింది. వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి మొదలు కానున్నాయి. అయితే ఈసారి సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా 6 అంశాలు కీలక చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన దానిపై కేంద్ర సంస్థ ఇచ్చిన నివేదికపై చర్చ సాగే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 22A భూ వివాదంపైన పెద్ద ఎత్తున చర్చ సాగుతుండటంతో దానిపైన చర్చిస్తారని తెలుస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గొడవతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపైన మళ్లీ మాటల యుద్ధం సాగేలా కనిపిస్తోంది. రైతు భరోసా చెల్లింపులు, ఎల్నినో ఎఫెక్ట్, ఎస్ఐఆర్, డీలిమిటేషన్ వంటి అంశాలు చర్చకు వచ్చేలా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ఎప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కావన్నారు. భూసేకరణ, ఆర్&ఆర్, ఫారెస్ట్ క్లియరెన్స్లకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వస్తారా లేదన్న చర్చ సాగుతుంది. ప్రజా సమస్యలపై శాసనసభ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉండడంతో ఈ సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శాసనసభ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశంలోనే నిర్ణయించే అవకాశం ఉంది.